వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మన ఫుల్ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ కర్రీ చేయడానికి అర్ధ కేజీ చికెన్ తీసుకున్నాం. దానికి వేసేకి కొబ్బరి, ఎర్రగడ్డలు, చెక్క, లవంగాలు, తెల్లవాయలు, కొత్తిమీర ఇవి మిక్సీ. ఎర్రగడ్డలు, తెల్లవాయలు, చెక్క, లవంగాలు ఎక్కువ వేసుకోకూడదు, ఘాటు వస్తుంది. కారము ఒక స్పూన్ వేసుకున్నాం. పొడి, ధనియాల పొడి కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ వేసుకొని ఆడించుకున్నాం. మసాలా రెడీ. ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ బాగా కడుక్కున్నాం ఫ్రెండ్స్, గలీజ్ ఉంటుంది కదా, కడుక్కోవాలి బాగా. ఇలా బాగా కడుక్కొని కడుక్కున్నాం. ఇలా కడుక్కోవాలి. స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నాక పెనం పెట్టుకున్నాం. పెనం హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ అయింది, ఆవాలు వేసుకున్నాం. ఎర్రగడ్డలు, కరివేపాకు కలుపుకున్నాం ఒకసారి. ఏగిపోయింది, తర్వాత ఏగిపోయింది. చికెన్ వేసుకున్నాం. పసుపు కొంచెం వేసుకున్నాం. అలాగే సాల్ట్ కొంచెం. ఒకసారి కలుపుకున్నాం. ఇది కలుపుకున్నాం. చికెన్ కర్రీ ఎలా చూద్దాం. ముందు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో పెట్టినాను. ఇప్పుడు చికెన్ కర్రీ ఇలా బాగా ఎగే లోపల మిరియాలు దంచుకున్నాం. మిరియాలు నూనెలో వేయించుకున్నాను. వేయించుకున్నాక ఉప్పు వేసుకొని దంచుకోవాలి. నూనెలో వేయించుకుంటే బాగుంటాయి మిరియాలు. మిరియాలు వాసన వస్తుంది. నాటుకోడి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా దంచుకోవాలి. నాకు చిన్న రోలు ఉన్నాయి కానీ మళ్ళీ ఆ రోలుకి అంతా ఇది అయిపోతుంది. అందుకని నేను ఇలా కవర్ పైన దంచుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి తెల్లవాయి వేసుకున్నాం. తెల్లవాయి వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే బాగుండదు. కొని ఇలా దంచుకోవాలి. దీంట్లోనే ఇలా దంచుకుంటే ఈ పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఉత్త పొడి వేయకూడదు. ఇప్పుడు అది ఏమంటారంటే అందరూ మిరియాలు వేయించుకొని ఉత్త పొడి కొట్టుకొని వేసుకుంటారు. అలా బాగుండదు. ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నాటుకోడి మాదిరి ఉంటుంది చికెన్. చూడండి, అలా వేసుకోవాలి. మిరియాలు అన్నీ దంచుకునేది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకోవాలి. అవి బాగా పట్టేలాగా. అలాగే అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నాం చాలు. ఇప్పుడు మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకున్నాం. ఇలా వేయించుకునే వల్ల ఏమవుతుందంటే నిశ్వాసం పోతుంది బాగా వేయించుకుంటే. అలాగే వేసుకోకూడదు కూర. కొంచెం అలాగే కలిపి పెట్టుకొని మసాలా పెట్టుకొని వేసుకుంటారు. బాగుంటుంది, నిశ్వాసం వస్తుంది. ఇలా చేసుకుంటే కర్రీ బాగుంటుంది. చూడండి, ఇలా అయినప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మసాలా వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా నూనె అంతా వచ్చినప్పుడు ఇప్పుడు మసాలా వేసుకున్నాం. మనం ఆడించుకున్నాం కదా, ఆ మసాలా వేసుకున్నాం. ఆడించుకున్నాం కదా ఆ పేస్ట్. కొంచెం గరం మసాలా కానీ వేస్తారు.
నేను చికెన్ మసాలా ఒక్కటే వేస్తాను. అది కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తాను, అట్లా వేస్తాను. పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, రాళ్ళుప్పు, మేము ఇదే వాడేది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత ఉడకనిద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోతుంది. కుతకుతలాడుతుంది చూడండి, ఎలా కుతకుతలాడుతుందో చూడండి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.